హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 7వ వారం నామినేషన్లో భాగంగా పలు ఆసక్తికర అంశాలైతే చోటు చేసుకున్నాయి. ముందుగా క్యాప్టెన్ అయిన సుమన్కి బిగ్ బాస్ ఒక ఫిల్ని అయితే అందించడం జరిగింది. ఆ ఫిల్లో ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. ఆ అవకాశం ఏమిటి అంటే సుమన్ శెట్టి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో సుమన్ శెట్టి కాసేపు బాగా ఆలోచించి ఫైనల్గా నేను ఇమ్ముని సెలెక్ట్ చేసుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇమ్ముకి ఒక బెలూన్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఆ బెలూన్ని పగలగొట్టిన తర్వాత ఆ బెలూన్ లోపల ఒక చిట్టి అయితే ఉంది. అందులో 5 మందిని నామినేట్ చేయాలి అంటూ రాసిపెట్టి ఉండడం అయితే జరిగింది. దీంతో ఇమ్మాన్యుయల్ గట్టిగా షాక్ అయ్యాడు. ఎందుకు అంటే ఇద్దరిని నామినేట్ చేయాలి, వారికి పాయింట్స్ చెప్పాలి అంటే హౌస్లో అందరూ తల పీక్కుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఒకే వారం 5 మందిని నామినేట్ చేయాలి అంటూ చెప్పడంతో అందులోనూ ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు ఫైర్ స్టోమ్ నుంచి కూడా ఉండాలి అంటూ బిగ్ బాస్ అయితే ఒక చిన్న మెలికైతే పెట్టాడు. దీంతో ఇక బాగా ఆలోచించిన ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ తగ్గేదేలే అంటాడు కాబట్టి తమ నామినేషన్స్ని అయితే మొదలు పెట్టేశాడు. మొత్తంగా 5 మందిని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఆ 5 మందిలో ఓజీస్ నుంచి రీతు, తనూజ, దివ్య, కళ్యాణ్, అలాగే ఫైర్ స్టోమ్ నుంచి రమ్యాని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇక మొత్తంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్లో తనూజాని నామినేట్ చేయడం మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే వీరిద్దరికీ చిన్న చిన్న క్లాషెస్ అయితే ఈ మధ్య ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తనూజాని కూడా నామినేట్ అయితే చేశాడు. ఇక ఫైర్ స్టోమ్ నుంచి అందరితో కలిసిమెలిసిగా ఉంటున్న ఇమ్మాన్యుయల్ రమ్య ఒక్కటే కొంచెం నెగిటివ్ వేలో వెళ్తుందేమో నాకు అనిపిస్తుంది అంటూ రమ్యని నామినేట్ అయితే చేశాడు. ఇక్కడ కూడా రమ్య ఏమాత్రం కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఇమ్మాన్యుయల్తో యుద్ధం చేసినట్టుగా చిరాకు ముఖం పెట్టి ఆర్గ్యుమెంట్ అయితే చేసింది. ఆర్గ్యుమెంట్ చేస్తే తప్పులేదు, కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే రమ్య తన ఆటని పూర్తిగా మట్టి కరిపిస్తుంది అని చెప్పవచ్చు. సో ఫైనల్లీ 5 మందిని నామినేట్ చేసిన ఇమ్మాన్యుయల్పై, అలాగే రీతు, తనూజ, దివ్య, కళ్యాణ్, రమ్యాలని నామినేట్ చేసిన దానిపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.